బ్రిటన్ కి గుడ్ బై చెప్పేస్తున్నారు కొంతమంది పారిశ్రామికవేత్తలు, ప్రముఖ బిలియనర్స్. దీనికి కారణం 226 ఏళ్లుగా బ్రిటన్ లో అమల్లో ఉన్న నాన్ డోమ్ ట్యాక్స్ ఎత్తివేత. ఈ నాన్ డోమ్ ట్యాక్స్ అంటే ఏంటంటే, బ్రిటన్ లో సెటిల్ అయిన ఈ బిలియనర్స్ అంతా కూడా వాళ్ళు ఆ దేశంలో సంపాదన మీద మాత్రమే ట్యాక్స్ కట్టాలి. విదేశాల్లో ఎన్ని వ్యాపారాలున్నా, ఎంత ఆదాయం ఉన్నా బ్రిటన్ లో ట్యాక్స్ కట్టాల్సిన పనిలేదు. అందుకే ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది సంపన్నులు, పారిశ్రామికవేత్తలు యూకేకి వెళ్లి సెటిల్ అవుతుంటారు. ఈ నాన్ డోమ్ ట్యాక్స్ ని రద్దు చేస్తూ స్టామా గవర్నమెంట్ నిర్ణయం తీసుకోవడంతో బ్రిటన్ లో సెటిల్ అయిన చాలా మంది పారిశ్రామికవేత్తలు వాళ్ళ ఫ్యూచర్ ప్లాన్స్ ని మార్చుకుంటున్నారట. సో ఆ ట్యాక్స్ నుంచి తప్పించుకునేందుకు ట్యాక్స్ ఫ్రీ కంట్రీస్ అయిన దుబాయ్, సింగపూర్, మొనాకో లాంటి కంట్రీస్ కి మూవ్ అయ్యేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద స్టీల్ తయారీ సంస్థ అయిన ఆర్సెలర్ మిట్టల్ కూడా తమ ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్స్ ని దుబాయ్ లో చేసేలాగా ప్లాన్ చేస్తున్నారు. కేవలం వీళ్ళు మాత్రమే కాదు, ఇంకా చాలా మంది పారిశ్రామికవేత్తలు దుబాయ్ వైపు వెళ్లే ఆలోచన చేస్తున్నారు. బ్రిటన్ లో అత్యంత ధనవంతుల జాబితాలో లక్ష్మీ మిట్టల్ 8th ప్లేస్ లో ఉన్నారు. ఇలాంటి అత్యంత సంపన్నులు, ఇండస్ట్రియలిస్టులు దేశాన్ని విడిచి వెళ్లడం ఖచ్చితంగా బ్రిటన్ ఎకానమీ మీద ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే ఈ నాన్ డోమ్ ట్యాక్స్ కాంట్రవర్సీ కొత్తదేం కాదు. గతంలో ప్రధాని రిషి సునక్ భార్య అక్షతా మూర్తి ఈ నాన్ డోమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ తీసుకోవడం పట్ల పొలిటికల్ గా పెద్ద రచ్చ జరిగింది. అప్పుడు అక్షతా మూర్తి ముందుకొచ్చి తన గ్లోబల్ ఇన్కమ్ మీద ట్యాక్స్ కడతానని చెప్పారు. అదే నాన్ డోమ్ ట్యాక్స్ ని స్టామా గవర్నమెంట్ రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవడంతో లక్ష్మీ మిట్టల్ తో పాటుగా అనేక మంది పారిశ్రామికవేత్తలు యూకే విడిచి వెళ్లేందుకు ఆలోచన చేస్తున్నారు. అయితే ఈ నిర్ణయం ఖచ్చితంగా యూకే భవిష్యత్తు మీద ఇంపాక్ట్ చూపించే అవకాశం కనిపిస్తోంది. అంతేకాదు, ఇన్వెస్ట్మెంట్స్ ని ఆకర్షించడంలో యూకే ఇకపై ఖచ్చితంగా భారీ ఎఫర్ట్స్ పెట్టాల్సి వస్తుంది.